ఉండాలి. అంతేగాని డిపోలు ఇస్తా ఉన్నారు, పవర్ పాయింట్లు, పవర్ ప్రాజెక్టులు పెట్టుడు, పవర్ పాయింట్లు పెట్టుడు, ఆ బస్సులు వాళ్ళకి ఇచ్చుడు, మేము వెళ్ళిపోవడం. రెండోది, ఆ బస్సుల మీద ఎవరు పని చేయాలి? ఆ బస్సుల మీద ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారంగా అవుట్ సోర్సింగ్ లో, థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నిష్ణాతులు కాని ఎవరో బల్క్గా తీసుకొచ్చి డ్రైవర్లుగా, టెక్నీషియన్లుగా, కండక్టర్లుగా, సూపర్వైజర్లుగా పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. అది దానివల్ల ఏంటి ప్రయోజనం? ఆర్టీసీకి ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఆర్టీసీకే బస్సులు కొనిస్తే ఒక్క బస్సుకి ఐదు మంది మినిమంగా వస్తారు. మరి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి తెలంగాణ పిల్లలకు వస్తుంది. ఇవాళ ఇక్కడ కాదు. మీరు వాళ్ళని తీసుకొచ్చి ఆ బస్సులను మాకు పెడితే మరి ఆ బస్సులన్నీ ఇట్లా వస్తే ఇలా హైదరాబాద్ లో మళ్ళా 2000 బస్సులు వస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 500 బస్సులు ఇప్పించారు, అంతకుముందు కొన్ని ఉన్నాయి. మరి ఈ 2000 బస్సులు వస్తే 2000 బస్సులు ప్లస్ ఇప్పుడు నడిచే మీరు ఇచ్చిన 500 బస్సులు, ఒక్కొక్క బస్సుకి 36 లక్షలు సబ్సిడీ ఆర్టీసీకే ఇప్పిస్తే ఆర్టీసీకి లాభమా కాదా? బస్సులు వస్తాయా లేదా? ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు? మరి వాళ్ళకి ఇప్పించడంలో మీకేముంది దీంట్లో? మీ ఇబ్బందులు ఏంటి అని చెప్పి జేఏసీగా మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఆర్టీసీ మనగడలో బస్సులు ఉండాలి, ఆర్టీసీ ఉద్యోగులు పనిచేయాలి. ఆర్టీసీ వాళ్ళు చేసినప్పుడు మాత్రమే ప్రజలకి దన్నుగా ఉంటది, ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఓ సెక్యూరిటీ ఉంటది, ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉంటది అనేదే మా ఉద్దేశం తప్ప వేరే కాదు. దానికి వీళ్ళు ఏం చెప్పట్లేదు. మేము ఇంకా పెడతాము, ఇంకా 2000. ఇవాళ కూడా పేపర్లో చూసినట్టుంటే టోటల్ గా హైదరాబాద్ మొత్తం కూడా పెట్టేస్తాము. హైదరాబాద్ పెడితే హైదరాబాద్ లో పనిచేసే 14,000 మంది ఎక్కడికి పోవాలి అంటే వీళ్ళని బయటకు వెళ్ళగొట్టాలి. బయటకు వెళ్ళగొడితే మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్లలో జిల్లాలలో కూడా వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోతే ఎవరుంటారు? అంత ప్రైవేట్ వాళ్ళు ఉంటే ఆర్టీసీ మొత్తం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మరి ఈ ఆస్తులన్నీ వాళ్ళకి ఇస్తారా, మీరు తీసుకుంటారా? ఎటుపోతుంది ఆర్టీసీ? మేము కొట్లాడేది జేఏసీగా ఏంటంటే ఇవాళ మీరు అన్న ప్రకారంగా ఇవ్వండి, ఈ బస్సుల వల్ల ప్రయోజనం లేదు. రెండోది, ఇప్పటికే మీరు బస్సులు నడిపిస్తా ఉన్నారు, ఎవరన్నా డ్రైవర్లు ఉన్నారా? మీరు బొంబాయి నుంచి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి పెడతా ఉన్నారు, వాళ్ళు ఉంటలేరు, వెళ్ళిపోతా ఉన్నారు. ఇవాళ రాణిగంజ్లో ఒక డిపోలో 70 బస్సులు వచ్చినాయి. 70 బస్సులు వస్తే 30 బస్సులు 40 బస్సులు నడుస్తా ఉన్నాయి, డ్రైవర్లు లేక. తీసుకొస్తే వెళ్ళిపోతా ఉన్నారు, శానిటీ లేక. మరి అటువంటి డ్రైవర్లతోటి పెడితే ప్రజల ప్రాణాలతో చెలగాటం కాదా? మరి ఇప్పటికే అట్లా ఉంది. మీకు ఉదాహరణకు చెప్తా సార్, మొన్న పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పి ప్రభుత్వం వచ్చినాక 3028 ఇస్తామని చెప్పారు. మొన్న ఈ మధ్యన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి 1000 డ్రైవర్లు 744 శ్రామికులది ఇచ్చారు. అది ఇవాళ పేపర్లోనే క్యాన్సల్ అంటున్నారు. ఇచ్చారు. ఇస్తే 1000 మంది డ్రైవర్లకు నోటిఫికేషన్ ఇస్తే పర్మనెంట్ డ్రైవర్ల కోసం దాదాపు 12 నుంచి 24,000 మంది అప్లై చేసుకున్నారు దానికి. అంటే నీడ్ అనేది తెలంగాణలో పర్మనెంట్ ఉద్యోగాలు వస్తే యువత రెడీగా ఉంది చేయడానికి. మరి ఇలా నీకు ఆ బస్సులకేమి ఎవరు రావట్లేదు. మరి ఇప్పుడు 2000 బస్సులు తీసుకొస్తే నువ్వు డ్రైవర్లు ఎక్కడ తీసుకొస్తావు? డ్రైవర్లు ఉన్నారా? మరి టెక్నీషియన్లు ఉన్నారా? ఎవరు చేయాలి అని చెప్పంటే ప్రభుత్వం దగ్గర మాట లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇవాళ టోటల్ గా అడగకుండా చేసి ఈ ఆర్టీసీని అన్యాక్రాంతం చేయాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆర్టీసీ ఇబ్బందుల్లో లేదు, కష్టాల్లో లేదు, నష్టాల్లో లేదు. ఇవాళ మీరు తెల్ల ఏనుగు లాంటి మెట్రోని హస్తగతం చేసుకున్నందుకు మాకేం అభ్యంతరం లేదు. దానికి ఎన్నో కోట్ల నష్టంలో ఉంటే ఇలా కోట్ల పెట్టుబడి మీరు పెడతా ఉన్నారు. మరి ఆర్టీసీ ఎంత నష్టంలో ఉంది? టోటల్ గా ఆర్టీసీ మహా అయితే 2300 కోట్ల అప్పుల్లో ఉంటది. ఉంటే ఇవాళ మరి దీనికి లక్షల కోట్ల ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. అటువంటిప్పుడు ఇంకా భయం ఎందుకు ఈ ప్రభుత్వానికి? మా మనుగడ మా కాళ్ళ మీద నిలబడే పరిస్థితి ఉంది కదా. అది మేము థ్యాంక్ యూ థామస్ రెడ్డి గారు. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి జేఏసీ లీడర్లు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా డిమాండ్స్ వినిపిస్తున్నాయి ఆర్టీసీ జేఏసీ నుంచి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.